హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే దర్శన్ సమీరాకి ఫోన్ చేస్తూ ఉంటాడు. సమీరా ఫోన్ చూసుకొని పక్కన పడేసి సీరియస్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. సమీరా ఎంతసేపటికి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో దర్శన్ ఇలా అనుకుంటూ ఉంటాడు, సమీరా ప్లీజ్ సమీరా ఫోన్ లిఫ్ట్ చేయి సమీరా అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు సమీరా మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయదు. కోపంగా వెళ్ళిపోతుంది. నిశ్చితార్థం అయిపోయింది కదా అని చెప్పేసి బయట కాంచన వెయిట్ చేస్తూ ఉంటుంది. గీత అలాగే విశ్వనాథం, శరణ్య, అనన్య నలుగురు బయటికి చేస్తారు. నవ్వుకుంటూ వాళ్ళు బయటికి వచ్చేసరికి ఇక అప్పుడు కాంచన చూసి నవ్వుకుంటున్నారా, నవ్వుకోండి మీ సంగతి చెప్తాను అని అనుకుంటూ ఉంటుంది. అలా తను సీరియస్గా అలా బయటికి వచ్చేసరి వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళందరూ అలా చూసి కాంచన నువ్వు ఇక్కడే ఉన్నావా అని గీత అంటే ఏ వెళ్ళిపోయాను అనుకున్నావా అని కోపంగా అంటుంది. అలా అనేసరికి నువ్వు కోపంగా ఉండటం మాకు అర్థమైంది, కాకపోతే మేము చెప్పేది కూడా నువ్వు అర్థం చేసుకోమా అని అంటూ విశ్వనాథం అంటాడు. అలా అనేసరికి ఏంది అర్థం చేసుకునేది అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. వెంటనే విశ్వనాథం అమ్మ మీరు వెళ్ళండి, ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి అమ్మా మేము వచ్చేస్తాం అనేసి శరణ్యని అనన్యని పంపించేస్తారు. ఇక అప్పుడే విశ్వనాథం ఇలా అంటాడు, కాంచన మేము చెప్పేది వినమ్మా, వాళ్ళకి అనన్య నచ్చలేదు, శరణ్యనే కావాలని అడిగారు. ఇప్పుడు తనకి పెళ్ళైపోతే అనన్య బాధ్యత కూడా వాళ్ళే చూసుకుంటాము అన్నారు. అలాగే గొప్ప ఇంటికి కోడలిగా చేస్తామని కూడా అన్నారు. నువ్వు ఆ విషయాన్ని అర్థం చేసుకోమా అంటే కాంచన సీరియస్గా ఇలా అంటుంది, చూడు మీరు అసలు చేస్తారా చేయరా నాకు పక్కన పెడితే నా కూతురికి మాత్రం గొప్పింటి సంబంధం రాకపోతే ఊరుకుంటాను అనుకుంటున్నారేమో, అస్సలు ఊరుకోను. నిజంగా ఆ ఆనందకి నచ్చలేదా, మీరే కావాలని మీ కూతుర్ని ఇలాంటి ఇంటికి కోడలిగా చేయాలని చేస్తున్నారా, ఎందుకు చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టను అని కాంచన అంటుంది. అప్పుడు ఇలా అంటాడు విశ్వనాథం, లేదమ్మా నన్ను అర్థం చేసుకో, నా మాట వినమ్మా అని చెప్తూ ఉంటే ఇంకా మీ మాట వినటం కాదురా మీ సంగతి చెప్తాను, నా కూతురే అనన్య అని చెప్పి దానికి కూడా చెప్పేస్తాను అని వెళ్ళిపోతుంది సీరియస్గా. ఇక గీత విశ్వనాథం అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇక దర్శన్ సమీరని నెక్స్ట్ డే కలుస్తాడు. సమీర స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటే దర్శన్ ఆపు సమీర, ఇంత స్పీడ్గా ఎందుకు డ్రైవ్ చేస్తున్నావు, ఆపు అని అంటూ ఆపుతాడు. కార్ ఆగిన తర్వాత సమీర చాలా సీరియస్గా గట్టిగా అరుస్తూ ఏంటి దర్శన్ ఎందుకు నన్ను ఇంత ఇరిటేట్ చేస్తున్నావు నువ్వు అని సమీర అడుగుతుంది. ఇక అప్పుడే దర్శన్ నేనేం చేశాను చెప్పాను కదా, అక్కడ జరిగిందంతా నువ్వు చూసావు కదా, ఇప్పుడు నేనేం చేయను సమీర, నా వల్ల తప్పేముంది చెప్పు అని దర్శన్ అంటాడు. అప్పుడే సమీర సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది, నీ తప్పేమీ ఉండదు దర్శన్, నువ్వు ఎప్పుడు మంచిగానే ఉంటావు, తప్పు చేస్తుంది నేను అంతే కదా అని సమీర సీరియస్గా అరుస్తుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ పెళ్లి గురించి, ఈ నిశ్చితార్థం ఆపమని ఎన్ని రకాలుగా చెప్పాను, నీకు అర్థమవుతుందా, అసలు పట్టించుకోవట్లేదు నువ్వు. ఇప్పటికీ నువ్వు సీరియస్గా చెప్పుంటే మన పెళ్ళి కూడా జరిగిపోయేది, కానీ నువ్వు ఎందుకు చెప్పట్లేదు అని సీరియస్గా అంటే అప్పుడే దర్శన్ నేను ఇప్పుడే చెప్తాను సమీర పద ఇప్పుడే చెప్తాను అనేసి ఇద్దరు కలిసి ఇక ఈ షాపింగ్ మాల్కి వచ్చేస్తారు. ఆనంద అక్కడ అంతా చూసుకుంటూ ఉంటుంది. దర్శన్ సమీర ఇద్దరు వచ్చేసరికి ఇక అప్పుడు ఆనంద అటు పని చేసుకుంటూ ఉండటం చూసి దర్శన్ సమీరాతో నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్తాను అంటే అప్పుడు సరే అని చెప్పేసి సమీర అక్కడే ఒక బొమ్మ వెనకాల దాక్కుని చూస్తూ ఉంటుంది. ఆనంద దగ్గరికి దర్శన్ వెళ్ళగానే అమ్మ నేను నీతో మాట్లాడాలి అని అంటే అప్పుడు ఆనంద అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే వాళ్ళకి పనులు చెప్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ దర్శన్ వెనకాల వెళ్తూ ఇలా అంటాడు, అమ్మ నీతో పర్సనల్గా మాట్లాడాలి అమ్మ అని అంటే సరే పద అన్నట్టుగా ఇక ఒక చోటుకి వచ్చేస్తారు. అక్కడ వచ్చి చైర్లు వేసి కూర్చుంటారు. ఆనంద సీరియస్గా సమీరని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. తను అక్కడే వెనకాల దాక్కుందన్న సంగతి ఆనందకి తెలుసు, అలా కానీ తెలియనట్టుగా అలాగే సీరియస్గా చూస్తూ ఉంటుంది తన వైపు. సమీర పక్కన దాక్కుంటూ ఉంటుంది. ఇక దర్శన్ ఇలా అంటాడు, అమ్మ నేను ఈ పెళ్లి విషయం గురించి నీతో మాట్లాడాలి అనుకున్నాను అంటే ఇంకా నిశ్చితార్థం అయిపోయింది, ఇంకా దాని గురించి ఏముంది మాట్లాడటానికి అని ఆనంద అంటుంది. అది కాదమ్మా, నీవు నాకు ప్రతి విషయంలో నాకు ఏది నచ్చుతుంది ఏది నచ్చదు, నేను ఎలా ఉండాలి అనేది నువ్వు నన్ను అడిగి కదా చేస్తావు. అసలు నాకు ఇది నచ్చింది అంటే దాన్ని చేస్తావు, నచ్చలేదు అంటే వదిలేసేదానివి. అలాంటిది ఈ పెళ్లి విషయంలో ఎందుకు మా ఇలా చేసావు, నాకు అసలు ఈ పెళ్లి నచ్చిందా నచ్చలేదా, అమ్మాయి నచ్చిందా నచ్చలేదా, ఇలాంటివి ఏవి అడగకుండా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావమ్మా అంటే నేనేం చేశాను దర్శన్ అని అంటూ అడుగుతుంది. అప్పుడు ఇలా అంటాడు దర్శన్,
అదే అమ్మా, అమ్మాయి నచ్చిందా లేదా, పెళ్ళి ఓకేనా అని నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నిశ్చితార్థం అన్నీ చేసేస్తున్నావు కదా, దాని గురించి అంటున్నానంటే నీకు ఏ మంచో ఏది చెడో, నీకు ఏది ఇస్తే బాగుంటుందో నాకు తెలియదా దర్శన్ అని అంటే అప్పుడు దర్శన్ చూస్తూ ఉంటాడు. చూడు, నువ్వు అసలు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావో సూటిగా చెప్పు అని ఆనంద అంటే, ఇక నేను వేరే ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అంటే, అయితే ఆ విషయం గురించి నాతో ఎందుకు చెప్పలేదు, నువ్వు నాతో ఆ విషయం గురించి స్ట్రాంగ్గా చెప్పలేదు అంటే అవతల నీకు అంత స్ట్రాంగ్గా నచ్చలేదు అని నాకు తెలుసు. అందుకని ఒకవేళ అది కరెక్ట్గా కాన్ఫిడెంట్గా కరెక్ట్ అయ్యి ఉంటే ఇప్పటికీ నాకు నువ్వు చెప్పేవాడివి. నాతో చెప్పలేదు అంటే అది నీకు కరెక్ట్ కాదని అర్థం. ఇప్పుడు నేను చెప్తున్నాను విను. నువ్వు చిన్నప్పుడు చాలా మారం చేసేవాడివి. చాక్లెట్స్ అయ్యేదాకా అన్నం కూడా తినను అని చెప్పేవాడివి. అలాంటిది నువ్వు ఇప్పుడు నీకు అదే చాక్లెట్స్ అంతే ఇష్టంగా ఉన్నాయా? లేవు కదా. జీవితం కూడా అంతే, ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఇష్టాలు అనేవి రోజులు మారే కొద్దీ మారుతూ ఉంటాయి. కాబట్టి నీకు అదే ఇష్టం ఇప్పుడు కూడా ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడు చాక్లెట్స్ అయ్యేదాకా దెబ్బలైనా తినేవాడివి కాదు, చాక్లెట్స్ని వదిలేవాడివి కాదు. ఇప్పుడు అదే చాక్లెట్స్ తింటున్నావా? తినట్లేదు కదా. ఇచ్చినా కానీ తినవు. ఎందుకు? అది రోజులు అలా మారిపోతూ ఉంటాయి. నీకు ఆ అమ్మాయికి పెళ్ళి చేయటానికి చాలా ఉన్నాయి. ఆ అమ్మాయి అయితే నీకు కరెక్ట్, నీ జీవితం బాగుంటుందని నాకు అనిపించింది కాబట్టి శరణ్యని నేను సెలెక్ట్ చేశాను. ఇంకా నువ్వు సెలెక్ట్ చేసుకొని నువ్వు ఇష్టపడ్డ వాళ్ళు అంత కరెక్ట్ అయ్యి ఉంటే నువ్వే నాతో కాన్ఫిడెంట్గా అమ్మాయి నాకు నచ్చింది నేను చేసుకుంటానని చెప్పేవాడివి. ఎందుకు చెప్పలేదు అంటే అవతల కరెక్ట్ లేదు కాబట్టే నువ్వు నాతో చెప్పలేదు, అంతే కదా. ఈ విషయం గురించి ఇంకా నువ్వు ఏమి డిస్కస్ చేయొద్దు అంటే, అది కాదమ్మా అంటే, ఒక్క నిమిషం నీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను అని ఆనంద తన పిఏని పిలిచి 2 చీరలు సేమ్ క్వాలిటీ సేమ్ డిజైన్స్ తీసుకురమ్మని చెప్తుంది. అప్పుడు అక్కడ నుంచి 2 చీరలు తీసుకొచ్చి పక్కన అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే ఆనంద ఇలా చూపిస్తూ ఉంటుంది. చూడు, ఇది రేటు 2 వేరు. ఎందుకంటే ఒకటి ఎక్కువ రేటుది, ఒకటి తక్కువ రేటుది, ఇంకొకటి డిజైన్ సేమ్, మోడల్ సేమ్, మొత్తం యాజ్ ఇట్ ఈజ్ మొత్తం అంతా సేమ్. అంటే ఈ శారీ మొత్తం అంతా సేమ్గా ఉంది కదా. అయితే ఈ మోడల్ మాత్రం వేరు. ఒకటే మోడల్ అయినా సరే డిజైన్, కాస్ట్, క్వాలిటీ అన్నీ వేరు. దీంట్లో మెయిన్ మనం చూడాల్సింది కాస్ట్ కాదు, క్వాలిటీ. ఇప్పుడు తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఎక్కువ రేటుది ఎందుకులే, తక్కువ రేటుదే తీసుకుందాం అనుకుంటారు. కానీ క్వాలిటీ ఇంపార్టెంట్. ఒకవేళ క్లాత్ బాగాలేకపోతే పక్కన పడేసి ఎక్కువ రేట్ అయినా సరే తీసుకుంటారు. అలాగా జీవితం కూడా అంతే. క్వాలిటీ అంటే మంచి అమ్మాయిని చూస్ చేసుకోవాలి. తర్వాత నువ్వు బాగాలేనిది నీకు నచ్చిందా నచ్చలేదా నీకే కాన్ఫిడెంట్గా లేనప్పుడు జీవితాంతం నువ్వు బాధపడాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళని చేసుకోవటం కంటే మంచి అమ్మాయిని చేసుకుంటే ఆస్తి రేటు ఇది ఎలాగో అలా కాకుండా ఆస్తులు అంతస్తులతో పక్కన పెట్టేసి అమ్మాయి మంచిదైతే చాలు, నీ జీవితం బాగుంటుంది. అందుకే నీ జీవితానికి ఎలాంటి అమ్మాయి కావాలో నేను అలాగే సెలెక్ట్ చేశాను దర్శన్. నువ్వు ఇంకొకసారి ఈ విషయం గురించి ఆలోచించొద్దు, ఓకేనా అనేసి చాలా సీరియస్గా సమీర వైపు చూస్తూ ఆనంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సమీర లేచి అలా దర్శన్ వైపు పక్క నుంచి వచ్చేసి చూస్తూ ఉంటే దర్శన్ సమీర వైపు చూస్తూ ఉంటాడు. ఆనంద కోపంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శరణ్య ఒక చోట టేబుల్ దగ్గర కూర్చుని ఆ రింగ్ని చూసుకొని నిశ్చితార్థపు ఉంగరాన్ని చూసుకొని సిగ్గుపడుతూ ఉంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ ఉంగరాన్ని అలాగే చూసుకుంటూ దర్శన్ రింగ్ తొడిగేటప్పుడు తనని చూస్తూ ఉంటాడు కదా, తను శరణ్య సిగ్గుపడుతూ ఉంటుంది. అవన్నీ గుర్తు తెచ్చుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సిగ్గుపడుతూ ఉంటుంది. అలాగే ఉంగరాన్ని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. అలా తను ఆ ఉంగరాన్ని చూసుకొని మురిసిపోతూ ఉండటం అదంతా అనన్య వచ్చి చూస్తుంది. ఏంటి ఏం చేస్తున్నావు అని అనన్య అడిగితే శరణ్య ఏమీ లేదు అని అంటే ఆ రింగ్ని చూసుకొని అంతలా మురిసిపోతున్నావు, ఓ నిశ్చితార్థపు రింగ్నా, అది చూసుకొని నువ్వు ఇంతలా మురిసిపోతున్నావా అని అనన్య అంటుంది. మురిసిపోదులే, ఇంకా 2 రోజులు ఆగు, నీకు పెళ్లి జరిగిపోతుంది. ఆ తర్వాత నువ్వు మీ ఆయన ముద్దులు పెట్టుకొని హక్కులు ఇచ్చుకొని అని అంటూ ఉంటే ఊరుకో, అలా చేయొద్దు, అలా చెప్పొద్దు అని శరణ్య సిగ్గుతో అంటూ ఉంటుంది. అప్పుడే అనన్య ఇలా అంటుంది, ఎందుకు సిగ్గుపడుతున్నావు, నీకు చెప్తున్నా కదా ఇలాగే జరుగుతుంది అని అంటే అబ్బా ఊరుకో అక్క, ఇవన్నీ నాకు చెప్తే సిగ్గుగా ఉంది నాకు అని అంటూ ఇంకా అనన్య శరణ్య ఇద్దరు ఇంకా అలా మాట్లాడుకుంటూ గొడవ పడుతూ లేచి పరుగులు తీస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక నేను ఇక్కడ ఉంటే నువ్వు ఇలాగే నన్ను ఆట పట్టిస్తావు, నేను వెళ్ళిపోతాను అని శరణ్య బయటికి వెళ్ళిపోతుంది. అనన్య అక్కడే నిలబడి చూస్తూ ఇలాగే ఉంటావులే, 2 రోజులాగు అన్నీ తీరుతాయి సరదాలు అని అనుకుంటూ అక్కడ ఉన్న చీర తీసి అక్కడ కబోర్డ్లో
సూట్ కేసులో పెట్టబోతుంది. అప్పుడే దాంట్లో నుంచి ఒక నెక్లెస్ కింద పడుతుంది. ఆ నెక్లెస్ చూసుకొని ఒక్కసారిగా ఇలా అనుకుంటుంది, ఇదేంటి రోల్డ్ గోల్డ్ ఏమోలే, అమ్మ వాళ్ళు పెళ్లి కోసం ఏమైనా చేయించుంటారు అనుకుని ఆ నెక్లెస్ కూడా అక్కడ పెట్టేసుకొని ఇంకా అక్కడ పెట్టేసి ఇంకా క్లోజ్ చేసేసి అనన్య అన్నీ క్లోజ్ చేసేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఇంటి దగ్గరేమో అదే ఆనంద వాళ్ళ అక్క ఉంటుంది కదా, నగలన్నీ ఒక దగ్గర పెట్టేసి ఇంకొక దానికోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఆయన ఇలా అంటాడు, ఏంటి ఏం వెతుకుతున్నావు అని అంటే, ఆనంద తనకి కాబోయే కోడలి కోసం నెక్లెస్ ఇదంతా చేపించింది కదా, బంగారం అంతా అంటే, అవును చేపించింది కదా, తన కాబోయే కోడలి కోసం వేయించింది కదా, ఇంతకుముందు అలంకరించింది కదా అంటే, అదే అందులో ఒకటి కనిపించట్లేదు అని అంటూ చెప్పగానే, అవునా ఎక్కడో ఇక్కడే ఉండుంటుంది చూడు అని అంటే, అవును అమ్మాయికి అలంకరించాక అన్నీ తెచ్చాం, మరి అది కనిపించట్లేదు అని అంటే, సరిగ్గా చూడు వెతుకు దొరుకుతుంది అని అంటే, సరే అని అలా వెతుకుతూ ఉంటారు మొత్తం అంతా. ఇంకా ఇక్కడేమో అదే నెక్లెస్ అనన్య వాళ్ళ ఇంట్లో ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవ జరుగుతుందా అనేది తెలియదు. ఇంతటితో రేపు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.